హాయ్ హలో నమస్తే, నేను మీ స్వప్ని. కానీ ఈరోజు బెండకాయ కూర అన్నం చాలా బాగుంటుంది. ఫ్రై బెండకాయ మనం కొంచెం ఫ్రై చేస్తున్నాం. ఎప్పుడు మనము టేస్టింగ్ అయితే ఎలాగే చేస్తాం కదా, ఈరోజు కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. కూర కూడా టేస్ట్ చేద్దామా? సూపర్. సో ఇప్పుడు మనము స్పూన్ని ఇలా పెట్టుకుందాము, సరేనా? స్పూన్ ఇలా పెట్టుకొని తినేద్దాము. అమ్మా చారేస్తే బాగున్నావు. కలుపుకోవడానికి నాకు ఈజీ అవుతుంది. ఇటువైపు వేయి, కూర వైపు వేయకు. చాలు. నాకు కలిపేస్తావా? జస్ట్ టచ్అప్ ఇచ్చుకోవడం. సరే, టచ్అప్ ఇస్తాను. మరొద్దు, ఇటువైపు ఎక్కువ చారేకండి. రోజు ఇలానే తింటాను. నేనే అన్నం కలుపుకొని తింటాను. చారులో పులుపు ఎక్కువైంది. అయినా చాలా బాగుంది. మరి ఈరోజు మీ కూర ఏంటో కామెంట్ చేయగలరా? నేను తలకు స్నానం చేసుకున్నాను. జుట్టు ఆరబెట్టుకోవాలి, లేకపోతే తడి జుట్టు అనుకోండి చుండ్రు పట్టేస్తుంది. జడేయకూడదు. చుండ్రు పట్టేస్తే ఫంగస్ వచ్చేస్తుంది, పేలు పట్టేస్తాయి. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి జనాలు అందరూ కూడా తడి జుట్టుతోనే జడేసుకుంటారు. చుండ్రుకి ఏం చేయాలి తెలుసా? మొత్తగా ఆయిల్ రాసేయండి. నైట్కి ఉదయాన్నే నిమ్మకాయ పెట్టేయండి. నిమ్మకాయ తలకు పెట్టుకొని స్నానం చేయండి. ఇంకా వద్దంటే షాంపూ వేసుకొని షాంపూలో పసుపు వేయండి. పసుపు వేసి స్నానం చేయండి. చుండ్రు ఫస్ట్ పోతుంది, తర్వాత ఒక 3 days తర్వాత సేమ్ ప్రాసెస్ చేయండి. ఈజీగా చుండ్రు మొత్తం పోతుంది.